బాన్స్వాడ నియోజకవర్గ ప్రజానీకానికి నా యొక్క నమస్కారం. అదేవిధంగా నిన్న జరిగినటువంటి ఎలకతుర్తి సభకు తరలి వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క నాయకుడికి చాలా పెద్ద ఎత్తున వచ్చింది. కాబట్టి ముఖ్యంగా మరి జుబేర్ యొక్క బృందం ఉంది, వాళ్ళకి చాలా కష్టపడ్డారు గ్యాదరింగ్ కోసం. మరి అందరూ కూడా మెయిన్ ఇంపార్టెంట్ నాయకులే వచ్చారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రతి గ్రామం నుంచి బస్సెస్ కానీ, ట్రాక్స్ కానీ, కార్లలో కానీ చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చిండ్రు. వచ్చి సభను దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తున్నాం. అదేవిధంగా కొంతమందికి ఇబ్బందులు అయ్యుండొచ్చు ఈ యొక్క కార్యక్రమంలో. మరి మన నాయకుడు కేసీఆర్ గారు 25 సంవత్సరాల నుంచి తెలంగాణ కోసం వారు పడిన కృషి, మరి అదేవిధంగా అధికారంకి వచ్చి 10 ఏళ్ళు మనకు చేసినటువంటి సేవకు మనం పడ్డ కష్టం పెద్ద ఏం కాదు. ఎందుకంటే ఒకరోజు కష్టం పడితే పోయేదేం లేదు. అదేవిధంగా ప్రజలకు కూడా తెలియాలి, రాష్ట్ర ప్రజలు తెలియాలి, దేశ ప్రజలు తెలియాలి. ఇంత పెద్ద ఎత్తున అపోజిషన్ పార్టీ లీడర్ పిలిపిస్తే ఇంత పెద్ద ఎత్తున లక్షలాది మంది తరలి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంత అట్టర్ ఫ్లాప్ అయింది, ఎంత ఫెయిల్ అయిపోయింది, వారు ఇచ్చిన వాగ్దానాలు ఏ విధంగా మంట కలిపినారు అనేది తెలియాల్సిన అవసరం మనకు ఉండే. కాబట్టి అది కేసీఆర్ గారు చేసిండ్రు, దాన్ని దిగ్విజయమైన కూడా. ఇకపోతే బాన్స్వాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు చాలా సార్లు నేను వచ్చిన మొన్న 3-4 సార్లు వచ్చిన నేను ప్రెస్ మీట్ పెట్టినాం. మనం మన కార్యకర్తలను కలిసాం. మనం అదే చెక్ డ్యామ్ కట్టించి చెక్ డ్యామ్ కానీ, బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి కానీ మా కళ్ళతో చూసినాం మేము, నేను, కవితమ్మ గారు. అదేవిధంగా మరి అక్కడున్న నాయకుడు, ఈ పేరు మీకు తెలుసు, అందరికీ తెలుసు, మీకు చెప్పాల్సిన అవసరం లేదా. ఆయన ఒక స్వార్థపరుడు. ఎందుకంటే ఎవరిని పోడినటువంటి వ్యక్తి, అంటే పొడిండొచ్చు, రాములు పొగిండొచ్చు, ఎన్టీ రామారావు పొగిండొచ్చు, అందరూ పొగిండు. అదే రీతిన ఇవాళ మరి ఆయన పదవులు ఉన్నప్పుడు, అదే మన ఎలక్షన్ తర్వాత కూడా పోయిండు. ఎవరిని? కేసీఆర్ గారు. ఎలక్షన్ కన్నా ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తాను, ఈయన మంత్రిగా ఉన్నప్పుడు, స్పీకర్గా ఉన్నప్పుడు. నీ వంటి నాయకుడు నేను దేశంలో ఇక్కడ చూడలేదు సార్, నా జీవితంలో చూడలేదు. నిన్ను మర్చిపోలేం మేము, నేను విడిచిపెట్టలేం మేము అని చాలా తిమ్మాపూర్ వెంకటేశ్వర స్వామి దగ్గర చాలా మాట్లాడినాను. అందరు విన్నాం, మీరు కూడా విన్నారు. ఇంత నమ్మకమైన వ్యక్తి, ఇంత నమ్మకమైన బంటు అసలు కేసీఆర్ గారికి ఎవరు లేరనుకున్నారు ప్రజలు. కానీ ఇంత త్వరగా మోసం చేసి, ధోకా చేసి కేసీఆర్ని వదిలిపెట్టి మరి వెళ్ళిపోతారని ఎవరు ఊహించలేదు కూడా. ఆ యొక్క వెళ్ళిపోయిన సందర్భాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, ఇతర పార్టీ నాయకులు కానీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద మోసం అని. అంటే ఆయనకి ఏంటంటే ఆయన ఉద్దేశం, ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా ఆ పార్టీలోకి వెళ్ళిపోతానే, నాకు అధికారం కావాలా, అదేవిధంగా జనం మీద స్వారీ చేయాలా, జనం నా మాటని వినాలా, వినకపోతే అధికార పార్టీకి చేరుతా, బెదిరిస్తా, బతుకుతా, నేను తప్ప ఇంకోటి రావద్దు ఇక్కడికి. ఆ ప్రాంతంలో కూడా ప్రజలు మరి చొరవ తీసుకొని పైకి వచ్చి నాయకుడు ఏదేమనేటువంటి లక్షణము చాలా తక్కువ మందిలో ఉంది. అదే నాకు బాధ. అందుకే నేను వచ్చిన, రవీంద్ర రెడ్డి వచ్చిండు. ఇది మాకు కూడా పెద్దగా ఇబ్బంది ఉన్నా కానీ పార్టీ ఆదేశం కాబట్టి వస్తున్నాం మేము. పార్టీ ఆదేశం వల్ల రావాల్సి ఉంటుంది. ఇంతకుముందు పార్టీ ఆదేశిస్తేనే వచ్చిన, గెలిపించినాను నన్ను. ఒకసారి గెలిపించారు, ఒకసారి ఓడగొట్టారు. సరే, ప్రజాస్వామ్యం, ప్రజలు ఓడగొడతారు, గెలిపిస్తారు. గెలిచినంత మాత్రం సంతోషపడి ఇంట్లో కూర్చునేది లేదు, ఏదో ఎంజాయ్ చేసేది లేదు. ఎంజాయ్ చేయకుండా ప్రభుత్వం ఉంది కదా అని చాలా డెవలప్ చేసినాం మనం. తర్వాత ప్రజలు ఓడించిండ్రు, సరే ఇంట్లో కూర్చున్నాం, అది వేరే విషయం. నేనేమంటున్నా అంటే అట్లా కాకుండా ప్రజల మీద ఎప్పుడు కూడా మనం సవారీ చేయాలా, ప్రజలు మనకు భయపడాలా, ప్రజలు మన అదుపులో ఉండాలా అనే ఉద్దేశంతో పార్టీలు మారి అధికారంలోకి వచ్చినటువంటి ఆలోచన మాలాంటి వాళ్ళకు ఉండదు, నాకుండదు. కానీ ఆయనకు ఉంది కాబట్టి 3వ సారి గెలిచిన తర్వాత కూడా, ఫస్ట్ ఒకసారి గెలిచిండు, మళ్ళీ 2 సార్లు 3 సార్లు గెలిచిండు. గెలిచిన తర్వాత ప్రభుత్వం లేం, మనం అపోజిషన్లో ఉన్నాం, కష్టకాలంలో నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడికి అండగా ఉండి నువ్వు సపోర్ట్ చేయాలి తప్ప నీ స్వార్థం కోసం, నీ పదవి కోసం, నీ అధికారం కోసం,
నీకు వచ్చే ఆదాయం కోసం ఏదైతే తప్పుడు పని చేసినావో ఆ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎవ్వరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు కూడా. ఈవెన్ నీ వెంట ఉన్నటువంటి అంచెలు కూడా జీర్ణించుకోపోతున్నారు. నీ ముందర చెప్పవచ్చు, మాకు తెలుస్తుంది. అలాంటి వ్యక్తి మళ్ళీ ఏమంటుండంటే, ఎందుకు పోతారా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి, మన పార్టీలకు, మళ్ళీ మేమందరం అటే పోతాం కదా, మళ్ళీ మేమే పోటీ చేస్తాం కదా. అది మర్చిపోను. నువ్వు మర్చిపో. నువ్వు వస్తానే ఇప్పుడు రానిచ్చేవాడు లేడు. నువ్వు ఫోన్లు చేస్తున్నావు, నువ్వు కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నావు, నీకు ఫోన్లు లిఫ్ట్ చేయరు, నువ్వు కాంటాక్ట్ దగ్గర కూడా రానియరు. నేను మోసగాడి కాబట్టి అలాంటి మోసగాడి మాటలు మీరు నమ్మొద్దు. ఆ ప్రాంతంలో ఏమైనా మంచి నాయకుడు ఉంటే, ఆ ప్రాంతంలో మన పార్టీలో కష్టపడి పైకి వస్తే ఆ వ్యక్తికి టికెట్ ఇస్తారు కేసీఆర్ గారు, లేదా మాలాంటి వాళ్ళు ఎవరికైనా ఇస్తుండొచ్చు. అది ఏది ఇచ్చినా కానీ టీఆర్ఎస్ పార్టీ క్షేమం కొరే పనిచేస్తాం, ప్రజల క్షేమం కొరే పనిచేస్తాం మేము. కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టే వ్యక్తులను కూడా కాదు మేము. కాబట్టి దయచేసి అక్కడ ప్రజలు, బాన్సుడ ప్రజలు వాళ్ళు చెప్పే మోసం మాటలు నమ్మే అవసరం లేదు. మళ్ళా వస్తే ఎట్లా చాలా మంది అడుగుతారు. మళ్ళీ రానే రాడు, మీరు మనసు పెట్టుకుని రాడు. నేను గట్టిగా చెప్తున్నాను. కాబట్టి మర్చిపోండి. ఇకపోతే సభ అయిపోయింది, సక్సెస్ అయింది. మరి ప్రజల్లో కూడా ఒక ఉత్సాహం వచ్చింది. అరే